ప్రార్థన. పరిశుద్ధుడు 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 అయిన తండ్రి, స్తుతి వందనములు స్తోత్రములు. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. మహోన్నతుడు అయిన తండ్రి, దివ్యమైన వాగ్దానము చేత మనం తృప్తిపరిచినందుకు స్తోత్రములు తండ్రి. దీన మనస్కులైన వారు ప్రభువా నా తండ్రి నీకు తెలుసు, వారి హృదయాలు వారి అంతరంగాలు మీకు తెలుసు ప్రభువా. ఎవరైతే తండ్రి దీన మనస్సుతో నీ సన్నిధిలో నిత్యము తగ్గించుకొని ప్రార్థిస్తున్నారో వారి హృదయ ఆలోచనలు, వారి హృదయ పరిస్థితులు సమస్తము తెలిసిన దేవుడివి తండ్రి. తగిన సమయమందు తప్పకుండా నీ వారిని హెచ్చిస్తావు ప్రభువా నాయన. ఆ సమయం కొరకు నిరీక్షణతో ఓపిక కలిగి దీన మనస్కులై తండ్రి నీ తట్టు తేరి చూచుచుండగా తండ్రి వారు ప్రభువానైనా ఘనముగా తండ్రి హెచ్చింపబడినట్లుగా ఈ దివ్యమైన కృపచేత వారిని మీరు జ్ఞాపకము చేసుకొనండి తండ్రి. దేవా, అనుదినము మిమ్మల్ని ప్రార్థిస్తున్నారు. మీ సన్నిధానములు నిత్యము ప్రభువానైనా వేడుకొని మీ పాదముల చెంత ప్రతిదినము ప్రభువా వారు ప్రార్థించి ప్రాధేయపడుతుండగా తండ్రి వారి దీన మనస్సు మీకు తెలుసు, వారి తగ్గింపు మీకు తెలుసు, వారి విధేయత మీకు తెలుసు. కాబట్టి దేవా, తగిన సమయమందు తండ్రి నమ్మదగిన దేవుడు నీవు కాబట్టి తగిన సమయమందు తప్పకుండా వారిని హెచ్చించి వారి యందు ప్రభువా నాయన మీరు కలిగి ఉన్న ఉన్నతమైన ప్రణాళికను వారి పట్ల మీరు జరిగించబోతున్నందుకు మీకు వందనములు. ఈ దినమున ఒక శుభవచనముతో వారిని సంతృప్తి పరచుచున్నందుకు మీకు వందనాలు. దైవ కార్యము నీ ప్రియబిడ్డల జరిగించి గొప్ప సాక్షులుగా నిలపమని క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.